ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు వీకెండ్ కామెంట్స్ అని ఒక శీర్షికను ఎప్పటి నుంచో పెడుతూ చిలక పలుకులు పలుకుతూ వారికి నచ్చిన ఆలోచన వారు చెప్పడం అనేది పరిపూర్ణంగా చూస్తూనే ఉన్నాం. కానీ అది పరాకాష్ఠకు చేరిపోయింది. నిన్నటి రోజున వాటి మీద కామెంట్స్ చేస్తూ వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి మా పార్టీలో ఉన్న నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి భార్యల్ని ఏ విధంగా ఆయన దూషించారో, ఏ విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారో ఈ సభ్య సమాజంలో మన సాంప్రదాయాల్లో, మన కుటుంబ సాంప్రదాయాల్లో ఆ వ్యాఖ్యల్ని ఏ ఒక్కరైనా అంగీకరిస్తారా అని మాటగా నేను ప్రశ్నిస్తున్నాను. ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ నేపథ్యంలో మా నాయకులు, మా పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, ఎన్నుకోబడిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వారితో పాటు క్రియాశీల కార్యకర్తలు ఇవాళ హైదరాబాద్లో ఆ ఆఫీస్ ముందు వారు దీన్ని మీద క్షమాపణ చెప్పాలి, ఉపసంహరించుకోవాలి, మళ్ళీ పునరావృతం కాకూడదని వాళ్ళు ధర్నా చేస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడేటట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి తనయుడు, ఉప ముఖ్యమంత్రి వారి కన్నులు చూస్తే చాలా శోచనీయం. ఎవరైనా ఖండిస్తున్నాం వాటిని, వారితో కన్ను ప్రజాస్వామ్యం మీద వచ్చి యుద్ధం అంటారు. ఏం చంద్రబాబు నాయుడు గారు వారు మాట్లాడిన పలుకుల్ని ముందు మీరు ఖండించవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్యం ఉందా లేదా? మీరు నిజంగా సాంప్రదాయాన్ని మీరు గౌరవించిన వాళ్ళైతే, అంటే నా ఇంట్లోకి వస్తూ ఒకటి, పడింట్లోకి ఒకటి, పక్కింట్లోకి వస్తూ ఒకట, ఏమిటి మీ ద్వంద్వైఖరి? అన్న మాటలు అన్నిటిగా ఆపాదించుకొని లేనిపోయిన సృష్టించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత హంగామా చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కదా. దాన్ని ఎవరు సమర్థించదు కదా. ఈరోజు సాక్షాత్తు మరి ఆ పత్రిక అధిపతి మాట్లాడిన మాటల్ని మరి మీరు ఖండించవలసిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఈ సాంప్రదాయం కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు? తిరిగి పైపెచ్చు మీరు వచ్చి ప్రజాస్వామ్యం మీద దాడి అంటారా? మీ కొడుకు వచ్చి మా ఇంటికి ఎంత దూరం, మీ ఇంటికి ఎంత దూరం అని చెప్పి అని బెదిరిస్తారా? ఏంటిది? మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన వరకు వస్తారు, వచ్చి ఆయన ధర్నా చేస్తాడు వెళ్ళి అదే ఆఫీసుల ముందు కూర్చొని. ఇప్పుడు వచ్చి దాన్ని ఖండించవలసిన అవసరం లేకుండా తిరిగి ఇవాళ చేయడం తప్పునే అంటాడు. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుంది ఈ పత్రికా స్వేచ్ఛ? భార్యలకి మరి తోడబుట్టిన చెల్లికి మరి లేదా వ్యత్యాసం? ఏం మాటలు? అదే ఉపమానం. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇదా ఇది న్యాయమా? తిరిగి పైపెచ్చు దాన్ని విత్డ్రా చేసుకోకుండా, జరిగిన తప్పును ఒప్పుకోకుండా తిరిగి సమర్థించుకుంటూ
సమర్థించుకుంటూ ఈ సోకాల్డ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి ఖండనలా ఎక్కడ ఏంటిది? ఇది తప్పు అనిపించలేదు, సిగ్గు అనిపించలేదు మనకి. అసలు మాట్లాడడానికే బాగలేదు కదా ఆ భాషని. ఈ పార్టీ అభిప్రాయం మీది, మా పార్టీ అభిప్రాయం మాది. ఎస్, మళ్ళీ చెప్తున్నాం. ఆ ప్రాంతం వచ్చి అభివృద్ధి చెందితే బాగుండు, దాన్ని కూడా రాజధాని పరిధిలోకి తీసుకొస్తే బాగుండనేది మా పార్టీ అభిప్రాయం. తప్పేంటి? అంటే అభిప్రాయాలు రెండు మాట నువ్వేం చెప్తే దాని గురించి తానా అంటే తందానని వెనక చెప్పడానికి మేమేమైనా వస్తాసా? పోనీ నువ్వేమైనా మంచి చెప్తే మంచి చేయడానికి ఏం చేసావు నువ్వు? రైతుని మప్పెట్టడం కాదు అది. అమాయకుల తాలూకా ఆశలతో ఆటాడుకుంటూ మీ అవినీతి పరిపాలన కోసం ఇవాళ ఆ కార్యక్రమం చేయట్లేదా? ఏంటిది? ఏమవుతుందో అర్థం అవట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం అవట్లేదు. ఏదో ఒక డైవర్షన్. ఇప్పుడు వచ్చి మేము చెప్పాం, విశాఖపట్నంలో వచ్చి గీతంలో సొంతంగా నీ కుటుంబ సభ్యులే సుమారు 5,000 కోట్ల భూములు ఇచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, కట్టాలు అవుతున్నాయని దాని మీద ఏమైనా తెలియదు, కానీ దాని మీద ఆలోచన ఉందా? ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఆలోచన చేయట్లేదు? పైపెచ్చు ఏంటిది? ఎవరో మీ తాలూకా తాటాకు చెప్పులు కుందేలు బెదరచ్చాడు, కానీ ఇవాళ ఈ పార్టీ బెదరదు. చూశాను ఇవాళ, ఇప్పుడు టీవీలో చూస్తుంటే అల్లరి మొగ్గులు, రౌడీ గ్యాంగు, వాళ్ళ మంత్రులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, శాసనసభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, ఎమ్మెల్సీలకు వచ్చి శాసనమండలి సభ్యులకు వచ్చి మీరు పెట్టే పేర్లు అవా, వాడు తలగా అదే మాట్లాడతారు. మీకు అదే కనిపిస్తుంది. శాంతియుతంగా చట్టాన్ని చేతితో చూసుకుంటూ దాని మీద మీరు వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగం చేయండి అంటే నువ్వు ఒక పరిణితి చెందిన నాయకుడివి అయితే, వయసు మీరిన నాయకుడివి అయితే, ప్రజాస్వామ్యాన్ని చూడైతే లేదు 4వ స్తంభమైన మీడియాని తాలూకా స్వతంత్రాన్ని మీరు పరిరక్షిద్దామంటే ఆలోచించండి. మీరు మాట్లాడిన తప్పు దానికి చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఏం చంద్రబాబు నాయుడు గారు అవి మానేసి తిరిగి సమర్థించుకుంటే అంటే ఏం మెసేజ్ ఇస్తాను మీరు? మళ్ళీ వచ్చి ఎవరైనా మహిళల కోసం మాట్లాడితే ఆఖరి రోజు ఇది ఆఖరి రోజు మీకు ఏంటి ఆఖరి రోజు? రోజుకో హత్య, రోజుకో మానవంగం, రోజుకో కార్యక్రమం జరుగుతుంటే చూసిన నాదుల్లాగా చూసిన పాపాన్ని పోక దాన్ని ఒత్తాసు పలుకుతూ ఇలాంటి సాంప్రదాయాలకు వచ్చి మీరు ఒత్తాసు పలుకుతూ మళ్ళీ పరిపించి ఇవే మాటలు. విమర్శ అంటే ఒక విధానపరమైన విమర్శ ఉండాలి. ఒక విమర్శిస్తే ఒక కామెంట్ చేస్తే ఒక విధానపరమైన ఆలోచన ఉండాలి. ఆ విధంగా చేయండి. మా పార్టీ విధానం అది, మా పార్టీ ఆలోచన అది. ఈ రాష్ట్రంలో తాలూకా 5 కోట్ల మంది ప్రజలకి 40% ఓటు శాతం ఉన్న మా పార్టీ తాలూకా నిర్ణయం అది. అమరావతికి మీ వ్యతిరేకం కాదు, అమరావతితో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం. అక్కడ దోచేస్తున్నారు,
14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ పెట్టి దోపిడీ చేస్తున్నారు. కనీసం కొన్ని ఇదేనా పెట్టినా బాగుండు. సుదూరమైన ప్రాంతం 150 కిలోమీటర్ల ప్రాంతమైన ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాంక్షించే ఒక ఆలోచన ఉన్న పార్టీగా ఆయన దాని నాయకుడిగా ఆయన చెప్పారు. తప్పే ఉంది. అది అభిప్రాయాన్ని మేమందరం దాన్ని స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. ఎస్, ఏ రాజకీయ పార్టీకి అభిప్రాయాలు ఉండవా? ఏమి మీరేది 3,30,30,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టావు? అక్కడ ఏం చేసావు? ఇప్పుడు వచ్చి వారం రోజుల కింద నుంచి అడుగుతున్నాం కదా, ఇప్పుడు వచ్చి చెప్పారా మీ నాయకులు ఎవరనే? అక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఎక్కడో ఉన్న నాయకులు కానీ ఎవరైనా చెప్పారు దాని మీద? ఏం ఆలోచన? సమాధానం ఉండదు. ఏమనంటే ఓ 3-4 వత్తాసు పలుకుతున్నాయి, మనం ఏది చెప్తే గ్రామ్ ఫోన్ రికార్డు లాగా అదే వేస్తారు కాబట్టి ఏదైనా చెబుతుంది అనుకుంటున్నారు. ఏంటిది? లేకుండా చాలా తప్పు. వాళ్ళు అందుకే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వారు మాట్లాడిన మాటల్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాటి మీద ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు తనని సమర్థిస్తూ ఉప ముఖ్యమంత్రి సమర్థిస్తున్న నేపథ్యాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఇదే మీ సంస్కృతి, ఇదే మీ సాంప్రదాయం. మీరే ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న మీరు కొంచెం పౌరులకు వచ్చిన నాయకులా, మీరు పరిపాలకులా? మా దౌర్భాగ్యానికి దాన్ని ఖండిస్తూ మీ విధానం మీరు చెప్పండి, మీ ఆలోచన మీరు చెప్పండి. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి కదా, చెప్పండి. లేకపోతే వ్యక్తిగతంగా మమ్మల్ని వచ్చి అవమానపరిచి మాట్లాడుతారంటే మాట్లాడండి, మీకు వచ్చిన భాషతో మీకు వచ్చిన భాషలో పార్టీ పరంగా. కానీ ఇంట్లో ఉన్న మహిళలనా? ఇదా లేక మొత్తంగా ఏంటండి ఇది? ఓ పక్క వచ్చి కూటమిలో కేంద్రంలో వచ్చి 33% రిజర్వేషన్ ఇవ్వడానికి వచ్చి ఒక పక్క వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అదే కూటమి ఉన్న ఈ నాయకులు వచ్చి వాళ్ళు ఏ రకంగా కించపరుస్తున్నారో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి. మా దౌర్భాగ్యం వచ్చి అదొక కూటమి. ఏంటి? ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మనం చెప్పాను, ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉందా? అప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి పేదవాడు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాడు రాష్ట్రంలో, దాని గురించి ఏమైనా మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా ట్రీట్ ఇచ్చి ఏదైనా దాని మేము మాట్లాడారా? ఏం చేస్తారండి? ఆరోగ్య మంత్రి గారు మీరు వెళ్ళి వాళ్ళతో చర్చించి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పడం చూసామా టీవీల్లో, పేపర్లో. మళ్ళీ ఆరోగ్య మంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు తోకలాగా ఆయన ఒక స్టేట్మెంటు ఖండించి ఏంటి ఖండిస్తారు? పంట గిట్టుబాటు లేక బాధపడుతుంటే వ్యవసాయ మంత్రి గారు వారొకటి అసలు విషయం వదిలేసి అంటే మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10th క్లాస్ పరీక్షల్లో వచ్చి పరీక్షలు రాసినప్పుడు పేపరు దీంట్లో ఒక అందులో ఉన్న లోపాలని అందరింటిని చేసి పర్యవేక్షించి పట్టుకొని వాళ్ళని అరెస్టులు చేసి
వాళ్ళ మీద చర్యలు తీసుకున్న నేపథ్యం. ఇప్పుడు ఏ రకంగా ఉంది విద్యా వ్యవస్థ చెప్పండి. పేపర్లే సరిగ్గా ఇవ్వట్లేదు. గత సంవత్సరం దుద్దున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఏ రకమైన ఇబ్బంది వచ్చో చూసాం. ఏ రకంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ రకంగా విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుందో చూస్తున్నాం. సిబిఎస్ సిలబస్ వచ్చి ప్రభుత్వ కళాశాల చదువుకోవడానికి ఎంత దూరమైందో చూస్తున్నాం. అటు మేము పొరపాటండి. రోజు బుల్లో వచ్చేసి మమ్మల్ని వచ్చి అది కాదు ఇది కాదు అని మమ్మల్ని మాట్లాడడం కాదు, పని చేయొచ్చుమటండి. ఏదేమైనా సరే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం ఇవాళ ఈ అంశం పట్ల వారు మాట్లాడిన తీరుని పూర్తిగా ఖండిస్తున్నాం, ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని చెప్తున్నాం. ఏబిఎన్ వాళ్ళు ఆంధ్రజ్యోతి కూడా పత్రిక స్వేచ్ఛ ఉందని చెప్పని మరి హోందాతనంతో విమర్శలకి మేము ఒప్పుకుంటాం. ఏ సమస్య అయినా సరే. అంతేగాని మాట్లాడలేని భాషతోని పలకలేని ఆలోచనతోని వినడానికే ఇబ్బందికరంగా ఉన్న మాటలతోని దయచేసి ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పని మనం చేస్తూ ఖండిస్తూ, అందుకే ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుని ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. దాన్ని మిత్రులు చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కార్యక్రమం జరగకూడదు. జరిగిందాన్ని ఆలోచన చేసి ఆత్మపరిచయం చేసుకొని రిజర్వ్ చేసుకొని జరిగిందని మళ్ళీ ఇంకోసారి జరగనని చెప్పాలని ముందే చెప్పాను కదా నేను. తప్పు కాదు, అది ముందతాన్ని ప్రార్థిస్తుంది. ఒకవేళ నోరు జారితే ఏమీ లేని దానికి ఎవడో మా పార్టీలు లేని దానికి చేస్తేనే ఆ సాక్షి ఆ పేపర్ మీదకి వెళ్ళి దాని మీద దాడి చేశారు కదా అందరూ. సాక్షి ఆ పేపర్ మీద పెట్టారు కదా. మరి ఇవాళ దీనికేంటి అందరూ కదా. ఇది ఒకరు జరిగింది ఒక జరిగినది నిప్పెట్టారు కానీ దాన్ని వచ్చి నేను ఇప్పుడు ఉదహరించను. కానీ ఈ సాంప్రదాయం కాదు ఇలాంటి కార్యక్రమాలు. ఇలాంటి పలుకులు, ఇలాంటి చెలక పలుకులు, అది నేను చెప్తుంది. పత్రికా స్వేచ్ఛ మీద మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో కూడా కొన్ని ఛానల్ బ్యాన్ చేశారు, రాకుండా కూడా చేశారు. అది మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు మాట్లాడి అప్పుడు పత్రికా స్వేచ్ఛ నువ్వు అప్పుడు నన్ను అడగలే, అడిగితప్పుడు చెప్పవండి నా అభిప్రాయం. ఇప్పుడు కానీ ఇప్పుడు పెట్టదా నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెడుతున్నాను. 30 సంవత్సరాలు బట్టి పత్రికలతో దగ్గరికి ఉన్నాను. నేను ఎప్పుడు దూరంగా లేను. అప్పుడు చెప్పేవాడిని నా అభిప్రాయాన్ని. ఇప్పుడు కూడా టీవీలో వేస్తే ఎన్ని ఛానల్ వస్తాయి చూడండి. అడిగానా ఈ ఛానల్ వచ్చింది, ఈ ఛానల్ రాలేదు. మీరు ఛానల్లో వచ్చి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సాక్షిని ఆపారా, ఎందుకు ఆపారు, ఎన్టీవీని ఆపారు, ఎందుకు ఆపారు, టీవీ పైన ఆపారు, కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఆపారని అడగట్లేదు. మీరు ఇచ్చిన ఛానల్లో ఏ భాషను వాడుతున్నారు, ఏ విధంగా మీరు ఉపమానాలు ఇస్తున్నారు, ఏ విధంగా మహిళా గౌరవాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మీరు కించపరిచి మన మనోభావాల్ని ఏ విధంగా మీరు మీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం చంద్రబాబు నాయుడు కంట్రీలోనో లేకపోతే వాళ్ళ కుమారుడి కంట్రీలోనో లేదా ఉపమైతి కంట్రీలోనో ఆనందం చూడడానికి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడుతున్నాం. అది మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నాం. ఎవరు ప్రశ్నించినా ఎవరు ఏది చేసినా తప్పుని తప్పు కింద చెప్తాం తప్ప తప్పును ఒప్పు కింద చెప్పాం. అప్పుడు అప్పుడు ఎవరు అప్పుడు ఆలోచన లేదు కదా, అడగండి వెళ్ళి ఆ బుద్ధి.
ఎవరు ఇలాగా అడగకపోతే ఏం చేయమంటారు ఇది ఏమండి అప్పుడు ఇప్పుడు తెలియదంటే ఏం మాట్లాడారు నాయకులు. నేను ఎప్పుడు ఒక తుప్పానం పెట్టుకోను. ఇంకో ఆడు ఎరగనాడు కాబట్టి అతను ఎరగనాడు కాబట్టి నేను కంటాను, లేకపోతే ఆయనలో మాట్లాడి నేను మాట్లాడతాను ఇప్పుడు అన్నాం. మీరు మీ జ్ఞాపకం ఉందో లేదో, నేను ఒకరితో పోల్చుకోను. కానీ ఆ సాంప్రదాయం కాదు. ఏం మాట్లాడో ఒక చరిత్ర తీసుకుంటే చరిత్ర చెప్తుంది.